ఆ? వీడెవడు మనోడ్లాగున్నాడు? రేయ్ హ్మ్. రేయ్ హే ఈ వచ్చింది పడుకోవడానిక పరిగెత్తడానిక? పాలు పితకడానికి వచ్చా. పాలా? ఎక్కడా? ఇక్కడే దున్నపోతుకి పాలు పితుకుదామని పొదుగు వెతుకుతుంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావురా. లేకపోతే ఈ పాటికి 1 లీటర్ పాలు పితికేవాడిని తెలుసా. అయినా నువ్వు వచ్చావు రాలేదేంట్రా? ఏమో, నువ్వు పాలు పెతకాల్సిన దున్నపోతుకి మేతడానికి వెళ్ళాడేమో. హ్మ్. ఏంటి ఎటకారమా? ఎటకారం కాకపోతే ఏంట్రా, నువ్వు వాడు కలిసి వచ్చారు. వాడు ఎక్కడికి వెళ్ళాడని నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఛీ ఆపరా. వాడు రావటము రాణితో వెళ్ళడము నేను ఇక్కడ పడుకోవడం అంతా జరిగిపోయింది తెలుసా. ఏంటి, మళ్ళీ రాణిని కలవడానికి వెళ్ళాడా? హ్మ్. నిన్ననే కదరా చెప్పు తెగేలా కొట్టి, నైనా సిగ్గు రాలేదు ఇడికి. ఆ చెప్పే తీసుకెళ్ళి తనకు ప్రజెంట్ చేద్దామని తీసుకెళ్లరా. ఓహో, అంత దాకా వెళ్ళిందా ఎవ్వరం? అందుకే అన్నారు పెద్దలు, అమ్మాయిలు వెనకపడటం ఆకులు లేని చెట్టు కింద నీడ వెతకడం రెండు ఒకటేనని. అరే వడుస్తున్నాడు రోయ్. ఆ, రారా నాయనా రా. రోజు రోజుకి సుధీర్కి సీక్వెల్ తయారవుతున్నావు తెలుసా నువ్వు? తెలీదురా. అయినా ఏంట్రా మీరు అమ్మాయిలు పడేసామని ఎంకరేజ్ చేయరు ఏంట్రా? బావిలో పడ్డవని తాడేసి లాగాలనుకుంటామే తప్ప బండేసి చంపాలనుకోమరా ఎదవా. అబ్బా ఏం చెప్పారా ఫిలాసఫీ. అయినా నీకు సిగ్గులేదురా? మొన్నటి దాకా లావణ్య అనుకుంటూ దాని వెనకాల తిరిగావు, నిన్నటి నుండి రాణిని పట్టుకొని తిరుగుతున్నావు. ఊరి నా ఎర్రి పప్పులు. బార్ షాప్ లోకి వెళ్తే 5000 బీర్ లేకపోతే కేఫ్ స్ట్రాంగ్ బీర్ తో అడ్జస్ట్ అవుతాం లేదా? ఎవడైనా లవర్ కి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు, గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. నువ్వేంట్రా చెప్పిచ్చి ప్రపోజ్ చేశాడు. వెనకటికి నీలాంటోడే పళ్ళు తెల్లగా కనిపించాలని ఫేర్ అండ్ లవ్లీ బ్రష్ చేసుకున్నాడంట. రే ఇక్కడ ఏమి ఇచ్చామన్నది కాదరా, ఎంత ప్రేమించామన్నదే ఇంపార్టెంట్. అయినా ప్రేమ గురించి మీకేం తెలుసు? మనుషులు ఎవరైనా ప్రేమిస్తారా? అయితే అమ్మాయి నిన్ను చచ్చినా ప్రేమించదు. ఏ నువ్వే అన్నావుగా మనుషులు ప్రేమించాలని. అబ్బో అదంతా కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది, తన టీం వేసుకొని మీరంతా కబడ్డీ ఆడడానికి రెడీగా ఉండండి. కబడ్డీ ఎందుకు? ఎందుకేంట్రా, ఆ అమ్మాయి తన టీం తో వస్తానని చెప్పింది. టీమ్ తో వస్తానందా? అసలు ఏం జరిగింది? ఇందాక చెప్పివ్వడానికి వెళ్ళానా, అప్పుడు మళ్ళీ ప్రపోజ్ చేశా. మళ్ళీ ప్రపోజ్ చేసావా? దానికి తను షీ టీం తీసుకొస్తా అని చెప్పింది. దానికి నువ్వేమన్నావు? నేనేమన్నానంటే షీ టీమే కాదు, నువ్వు ఏ టీంకి వచ్చినా మా టీంతో మాత్రం గెలవలేమని చెప్పేశా. రే ఎదవల్లారా, షీ టీం అంటే కబడ్డీ ప్లేయర్స్ కాదమ్మా, పోలీసులు. ఆడ పోలీసులు దొరకమంటే బ్యాండ్ బాజా భారతే. షీ టీం అంటే లేడీ పోలీస్ అని తెలియక నేను ఏదో చేశాను రా, సారీ రా. అందుకే వెనకటికి నీలాంటోడు. ఇప్పుడు ఫిలాసఫీ చెప్పే టైం కదరా, పరిగెత్తే టైం రే, పారిపోయి పదండి. రాని వస్తుంది రారా. వామ్మో ఈడి ప్రపోజల్ మా చావు మీదకి వచ్చేటట్టుంది రోయ్.